ఫోటోస్‌ని సేల్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎక్కడ చేయాలి? అండ్ ఎంతకు వెళ్తుంది ఒక ఫోటో తీసిన ఫోటో ఎంత కాస్ట్ చేస్తుంది? ఇటువంటి అన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి ఈ ఫొటోస్ని ఎవరు కొంటారు? సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్స్కి కానీ, లేదు అంటే కొన్ని మెడికల్ కంపెనీస్, ఉదాహరణకి కొన్ని క్యాలెండర్స్ మీరు డాక్టర్స్ కాడికి వెళ్ళినప్పుడు పిల్లలవి ఫొటోస్ చూస్తుంటారు. సో దాని క్యాలెండర్ మీద పిల్లల ఫొటోస్ అట్లా రావడానికి ఫోటోగ్రాఫర్స్ చాలామంది కూడా పోటీ పడేటువంటి నేషనల్ జోగ్రఫీ చాలా ఇంకా చెప్పుకుంటే ప్రతి చోట ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెన్స్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో మోడల్స్ కానీ, ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉందంటే కాజల్ అగర్వాల్ ఇలా పెట్టింటుంది. సో దాంట్లో చూస్తే అది ఆమె దేనికోసమో ఫోటో దిగితే అది ఇంకో దానికోసం యూజ్ చేస్తుంటారు జనాలు. అది మొబైల్కి కావచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ప్రతి చోట అడ్వర్టైజ్ చేయాలన్నా, ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఫోటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గైస్. ఇంతకు ఆ ఫోటోస్ మనం ఎక్కడ అప్లోడ్ చేయాలి? సో షటర్స్టాక్ ఈ వెబ్సైట్లోనే మనం చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ని ఎలా సైన్అప్ చేస్తున్నాం, ఆ తర్వాత ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాం. అండ్ నేను వచ్చేసి ఆల్రెడీ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతకంటే ముందుగా సో ఫస్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ ఫోటో వచ్చేసేసి $10,000. సో అప్పుడు ఆయన ఫోటో తీసేసి ఎక్స్పీ వాళ్ళకి ఇచ్చాడు. సో ఇప్పుడు దాని ధర మారిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఇంకో ఫోటో ఇప్పుడు. సో ఈ ఫోటో వచ్చేసి $20కి విండోస్ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇటువంటివి చాలా ఫొటోస్ మీరు కంప్యూటర్ డిజైనర్ అయితే కంపల్సరీగా ఫొటోస్ ఎడిట్ చేసి కూడా అప్లోడ్ చేసేటుంటే అట్లా కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మొబైల్ త్రూ ఫోటోగ్రఫీ చేస్తే అఫ్కోర్స్ గైస్ ఇక్కడైతే పని చేయదు, నేను ట్రై చేశాను. సో అది ఎలా అనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇటువంటి విండోస్ ఎక్స్పీ అండ్ నేషనల్ జోగ్రఫీ, లేదు అంటే ఫోర్బ్స్ లాంటి కంపెనీస్, ఏవో ఒక కంపెనీస్ కంపల్సరీగా ప్రతి చోట ఫొటోస్ అనేది ఇంపార్టెంట్ రోల్స్ అనేది ప్లే చేస్తుంది. సో మనం ఈ ఫొటోస్ అన్ని షటర్స్టాక్లో సేల్ చేయాలనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏ ఫోటోగ్రఫీస్ ఎక్కువ సేల్గా అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది కూడా చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫొటోస్ తీసినవి అప్లోడ్ చేశాను. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఆ ఫొటోస్ ఇంకా ఎవరు పర్చేస్ చేయలేదు. అంటే మీరు తీసే ప్రతి ఒక్క ఫోటో ఏమవుతుంది అంటే వాల్యుబుల్ అయ్యి ఉండాలి. సో ఉదాహరణకి ఎటువంటివి తీయవచ్చు? ఎక్కువ శాతం బాగా ట్రెండింగ్ అనిపించేది ఫుడ్ దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ, దాని తర్వాత వచ్చేసి బేబీ ఫోటోగ్రఫీ, మోడల్ ఫోటోగ్రఫీస్, సెలబ్రిటీ ఫొటోస్ కూడా గైస్. అండ్ దాని తర్వాత వచ్చేసేసి టెక్ ఫోటోగ్రఫీ. వీటికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క కేటగిరీలోకి వెళ్ళి చేయాలి అని లేదు. బట్ ఇప్పుడు బేబీ ఫోటోగ్రఫీయే చూసుకున్నారు అనుకుందాం. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే నీట్గా మీ కాడ ఒక మంచి DSLR కెమెరా ఉందంటే మంచి ఫొటోస్ తీసేసుకొని నేర్చుకుంటూ మీరు ఆ ఫొటోస్ని సేల్ చేసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇదే ఫొటోస్ని మీరు వేరే చోట ఫ్రీగా కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు బ్లాగింగ్ చేస్తున్నట్లయితే బ్లాగ్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట. యూట్యూబర్ అయితే యూట్యూబ్ వీడియోస్లలో లేదంటే దీనిలో వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నా వరకు నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన ఫొటోస్ నేను డిజైన్ చేసుకుంటుంటాను. కొన్ని సందర్భాల్లో లేని టైంలో నేను పిక్సాబేలో అట్లా ఇట్లా వేరే వెబ్సైట్స్లోకి పోయి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వాళ్ళకి అక్కడికి పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను నా పర్సనల్ బ్లాగ్స్లలో, వేరే బ్లాగ్స్లలో వాళ్ళవి రెఫరల్ లింక్ కూడా పెడుతుంటాను. సో ఆటోమేటిక్గా మనకి క్రెడిట్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఎక్కడో చోట మనది ఫోటో రిప్రజెంట్ అవుతుంటుంది, మన గురించి కానీ మనమే కానీ. సో షటర్స్టాకే అని ఎందుకు చెప్తున్నాను, చాలా వెబ్సైట్ కూడా ఉన్నాయి అనమాట. బట్ షటర్స్టాక్ అంటే చాలా మెనీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది, సేమ్ యాడ్సెన్స్ లాగానే అనమాట. అండ్ జెన్యూన్ ప్రోడక్ట్ అనమాట. షటర్స్టాక్ అనే వాళ్ళు కరెక్ట్ వాల్యూ అనేది ఇస్తున్నారు ప్రతి ఒక్క ఫోటోకి. అండ్ వేరే వాళ్ళ రివ్యూ, పర్సనల్ రివ్యూ కూడా చూసుకున్నాను ఫోటోగ్రాఫర్స్ది, అందుకోసం క్లారిటీగా చెప్తున్నాను. అది కాక అది చిన్న కంపెనీ కూడా కాదు గైస్, చాలా పెద్ద కంపెనీ అనమాట షటర్స్టాక్ అనేది. అండ్ మోర్ ఓవర్ దానికి జెన్యూన్ పేమెంట్ గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పేమెంట్స్ ఎట్లా అవుతుంది అంటే $35 మినిమం పేమెంట్ థ్రెషోల్డ్ అనమాట. అంటే $35 రీచ్ అయితేనే అప్పుడు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది పేపాల్ అయితే. అదే మీరు పేయోనీర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న స్క్రిల్ అకౌంట్ అంటే అమౌంట్ అటు ఇటుగా వేరీ అవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే పేపాల్ అకౌంట్ పెట్టుకోవడం మంచిది. ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోండి. లేదు అంటే నేను త్వరలోనే వీడియో చేస్తాను దానికి సంబంధించినది. అండ్ మోర్ ఓవర్ ఆ వీడియో ఇక్కడ కాదు, RMP క్రియేషన్స్ కానీ అవుట్రో టీవీలో కానీ అప్లోడ్ అవుతుంది. దానిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. పేపాల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి సంబంధించినది నేను కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇచ్చేస్తాను, క్లిక్ చేసి వాచ్ చేయండి. అండ్ నా ఛానల్ RMP క్రియేషన్స్ అండ్ అవుట్రో టీవీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇచ్చేస్తాను, క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా ఎటువంటివి ఏమంటే అన్బాక్సింగ్ నెక్స్ట్ అటువంటివన్నీ దానిలో కూడా చేయబోతున్నాను అనమాట. సో ఓకే, అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసేద్దాం పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్ నేను ఆల్రెడీ షటర్స్టాక్ వెబ్సైట్ని ఓపెన్ చేసి పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి అనమాట, సేమ్ యూట్యూబ్ ఛానల్కి ఎలా ఉంటుందో అలానే బ్యాక్గ్రౌండ్ అనమాట.
సో ఇంకొంతమందికి అర్థం కాకపోయినా కానీ జస్ట్ వీడియోలో ఉన్నట్టు ఫాలో అయిపోండి. అండ్ ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది, క్లిక్ చేసేసి మీరు కూడా సైన్అప్ చేసేసుకుందరు. సో ఇక్కడ వచ్చేసి సైన్అప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేద్దాం. డైరెక్ట్ సైన్అప్ అయినాక సైన్అప్కి ఏమేమి అడుగుతుందో చూసుకుందాం. మీ ఫుల్ నేమ్, ఓకే, ఓకే, ఈమెయిల్ ఐడి praveenskumar.y999@gmail.com. సో పాస్వర్డ్ కూడా వచ్చేసి ఇదే పెట్టేసుకుంటున్నాను నేను. సో ఐ సర్టిఫై అని క్లిక్ చేసేస్తున్నాను. మీ నేమ్ ఆల్రెడీ ఇచ్చే లోపల ఇక్కడ లీగల్ నేమ్సే ఇవ్వాలి చూడండి గైస్, ఇది కంపల్సరీ, ఎందుకంటే పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసేదానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తే ఇప్పుడు మన మెయిల్ ఐడి లాగిన్ చేయాల్సింది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు లింక్ పంపించింటారు. సో జీమెయిల్ ఓపెన్ చేద్దాం. సో ఓకే గైస్, మన మెయిల్ ఐడి లాగిన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ షటర్స్టాక్ అని వచ్చింది. సో ఓకే గైస్, తర్వాత వచ్చేసి మనకు మెయిల్ ఇలా వచ్చేస్తుంది, అది అక్కడ సబ్మిట్ చేశాక. సో కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ ప్లీజ్ క్లిక్ హియర్ టు వెరిఫై అని క్లిక్ చేసేస్తున్నాం. సో వెరిఫై అయిపోయింది, నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. సో దాని తర్వాత కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సింది వస్తుంది, ఇంకా అకౌంట్ అప్పుడే కాదు అయిపోయినది. సో ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. సో ఇండియా మనము అడ్రస్ ఇంకా ఉంటే అడ్రస్, సో నా అడ్రస్ అన్నీ ఇస్తున్నాను. సో ఓకే గైస్, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక సో రెసిడెన్షియల్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ రెండు ఒకటే అయిపోతాయి. ఒకసారి టైప్ చేసినట్టు అయిపోయి ఇండియా, తర్వాత మీ అడ్రస్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, తర్వాత సిటీ ఏది, పిన్ కోడ్, తర్వాత మీరు ఏ స్టేట్ ఏంటి అనేది, దాని తర్వాత మీ మొబైల్ నంబర్. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ టిక్ అయితే కంపల్సరీగా పెట్టేస్తట్లే చూసుకోండి. ఇది ఏమంటుందంటే మై రెసిడెన్షియల్ అండ్ మెయిలింగ్ అడ్రస్ ఆర్ సేమ్. సో ఇది క్లిక్ చేసేసినాము, ఇది టిక్లో ఉంది అంటే ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉండేది ఒకటే అవుతుంది. ఒకవేళ లేదా అంటే వేరే ఉంటే కష్టం అవుతుంది. సో నాకు తెలిసి ఇదే పెట్టడం మంచిది. నెక్స్ట్ అని కొట్టేద్దాం. సో ఇక్కడ వాళ్ళు వచ్చేసేసి వెల్కమ్ టు ద కమ్యూనిటీ, వీ కాంట్ వెయిట్ టు సీ యువర్ బెస్ట్ వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫొటోస్ అవన్నీ ఇచ్చేసేసి పెట్టొచ్చు ఇక్కడ అప్లోడ్ అని. మనం ప్రస్తుతానికైతే డాష్ బోర్డ్ చూసేద్దాం ఫస్ట్. సో మన ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసి ప్రొఫైల్ స్ట్రెంత్ ఏంటి అని మొత్తం అడుగుతుంటాడు. సో ఇక్కడ మనం అన్నీ కంప్లీట్ చేయాలి, అవి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేద్దాం. డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ డైరెక్ట్ అప్లోడ్ కంటెంట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ ఇది అడుగుతుంది, ఇట్లా ఓకే గాట్ ఇట్ అని కొట్టండి. ఓకే, సెలెక్ట్ మల్టిపుల్ ఫైల్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ కలెక్ట్ చేసి పెట్టాను, 11 డాట్స్ అని చెప్పి పెట్టాను. సో ఇది వేరే వాళ్ళది, ఇది మొబైల్ నుంచి తీసినది గైస్. సో ఇది ఎలా అప్లోడ్ అవుతుంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో మొబైల్లో తీసే వాళ్ళకి ఓకే అవుతుందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు. ఓకే కూల్. So add details and submit your work for review. So start adding details. సో ఇది క్లిక్ చేసేసాం. సో ఇది ఇందాక వేరే దానికోసం వచ్చింది. సో ఎనీహౌ అక్కడైతే పిక్సెల్స్ బ్రేక్ అయ్యి ఉన్నాయి అనమాట ఆ ఇమేజ్కి, అందుకోసమే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. సో డిస్క్రిప్షన్ ఏంటి, ఆ ఇమేజ్ యూసేజ్ ఏంటి, ఇల్లుస్ట్రేటర్, ఫోటోనా, యూసేజ్ కమర్షియల్ ఆర్ ఎడిటోరియల్. సో డిస్క్రిప్షన్ ఇద్దాం మనము. డాడ్ సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. కేటగిరీ ఏంటి, సో మన ఇమేజ్ ఏ కేటగిరీకి వస్తుంది ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. సో సెలబ్రిటీస్, ఎడ్యుకేషన్. సో నాది నేచర్ ఉంది కాబట్టి నేచర్ అని పెడుతున్నాను. సో సెకండ్ వచ్చేసేసి రిలేషన్షిప్, దానికి సంబంధించినది వస్తుంది. సో ఇక్కడ చూద్దాం రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదా అనేది. రిలీజియన్, పీపుల్, స్పోర్ట్స్. సో నేనైతే ఇప్పుడు పార్క్స్ అండ్ అవుట్డోర్ అని పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఏ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఫిట్ చేయాలనేది తెలియదు. ఆప్షన్ అయినప్పటికీ నేను ఎందుకు పెడుతున్నాను అంటే పార్క్స్ అండ్ అవుట్ సైడ్ అనేది. సో ఇక్కడ ఈ ఇమేజ్కి ఇంకా ఎక్కువ రెస్పాన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది గైస్. సో లొకేషన్ వచ్చేసేసి కర్నూల్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఓకే, లొకేషన్ కూడా ఆప్షనలే, మీరు ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు. కొంతమంది కర్నూలు లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిక్స్ లేదంటే ఇండియాలో పిక్స్ కావాలి అన్నప్పుడు సెర్చ్ చేస్తారు కదా, ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి నేచర్. ఇక్కడ కీవర్డ్స్ అన్నీ మనం ఇక్కడ ఇచ్చేయాలి గైస్. సో నేను ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే ఫాదర్ అండ్ సన్స్ కాన్వర్సేషన్. సో నేచర్, ఫ్యామిలీ, పీపుల్, ఇక్కడ ఉన్న ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసుకున్నామంటే సేమ్ యూట్యూబ్లో ట్యాగ్స్ ఎలా ఇస్తామో అలానే అనమాట. సో మీరు అన్నీ ఇచ్చుకోవచ్చు. కిడ్స్, లిటిల్,
మామ్, వాక్, యాక్టివిటీ. సో ఓకే, ఇప్పుడు ఇంకా మనం మొత్తానికైతే సీయింగ్ నేచర్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఓకే, సో కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ న్యూ రిలీజెస్ అన్నీ ఉన్నాయి, రిక్వెస్ట్ న్యూ రిలీజ్ అని చెప్పేసి. సో ఇవన్నీ ఎక్స్ట్రా అడిషనల్ ఆప్షన్స్. సో నో ప్రాబ్లం, సబ్మిట్ క్లిక్ చేసేద్దాం గైస్. సో సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఓకే, సబ్మిట్ అయిపోయింది. గ్రేట్ జాబ్ ఆన్ యువర్ ఫస్ట్ సబ్మిషన్. ఓకే, బ్యాక్ టు డాష్బోర్డ్ అని క్లిక్ చేసేద్దాం, ఎందుకంటే మనం అక్కడ ఆ ఇమేజ్ దానికి సంబంధించినది ఏమైంది అనేది చూడాలా. సో పెండింగ్ అప్రూవల్ అని ఈడ ఉంది కదా, ఈడ క్లిక్ చేసేద్దాం. ఈడ 1 అని ఉంది. సో ఇక్కడ ఏమైంది ఇంతకీ ఇమేజ్ది? సో యువర్ పెండింగ్ ఐటమ్స్ విల్ బీ రివ్యూడ్ విత్ ఇన్ 5 days. వీ విల్ లెట్ యూ నో వెన్ దే హ్యావ్ బీన్ రివ్యూడ్. సో ఇది రివ్యూ అయిపోయినాక ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు చెప్తారనమాట. సో ఓకే గైస్, 5 days తర్వాత వస్తుంది. అంత లోపల నా దగ్గర ఉన్న అన్ని ఇమేజెస్ అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయినాను. సో నెక్స్ట్ దానికి వచ్చేసి అప్రూవల్ కోసం వెయిట్ చేసేదే. దాని తర్వాత వచ్చేసి పేమెంట్ జరిగిందా లేదా అనే దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను గైస్. సో ఓకే, నెక్స్ట్ అన్ని ఇమేజెస్ అప్లోడ్ చేసేస్తున్నాను గైస్. సో ఇప్పుడైతే మీకు ఈ అకౌంట్ క్రియేషన్, ఫోటో అప్లోడింగ్ ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇది ఆల్రెడీ ఒక 2 days అయిందనమాట లెక్క. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టాను. సో హోమ్ పేజ్ ఇలా పెట్టేసేసాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఇమేజెస్ అప్లోడ్ చేసినవి అయితే చాలానే చేశాను. సో ఇప్పుడు దాంట్లో అప్రూవల్ వచ్చినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో రీసెంట్లీ రివ్యూడ్ అనే దాంట్లో ఉన్నాయి. సో ఒకసారి చూపిస్తాను మీకు. సో మొత్తము ఇమేజెస్ అప్లోడ్ చేసినవి ఎక్కువ ఉంటే, రిజెక్టెడ్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో సిమిలర్ ఇమేజ్ అని, రిజెక్షన్, ఫోకస్ పోయిందని చెప్పేసి, సిమిలర్ కంటెంట్, మళ్ళీ సిమిలర్ కంటెంట్, అండ్ కంటెంట్స్ క్రోమాక్ నాయిస్ ఉంది అని చెప్పేసి కొంచెం. సో ఫోకస్ కొంచెం ఈ దానికి పోయిందని చెప్పి, దాని తర్వాత ఇక్కడ చాలానే రీజన్స్ ఉన్నాయి. సో ఫోటోగ్రఫీ మీద ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటి అంటే, నేను మొబైల్ త్రూ అప్లోడ్ చేశాను అన్నాను కదా. సో ఆ ఇమేజ్ కూడా రిజెక్ట్ అయిందనమాట, ఫోకస్ లేనందుకు. అఫ్కోర్స్ మన కంటికి నీట్గానే కానిచ్చినప్పటికీ, బట్ సిస్టమ్ వాళ్ళు ఏం చూస్తారు అంటే, మెయిన్ వీళ్ళు ఏ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేశారు, మంచిగా తీసారా లేదా, నేచర్ అయినా నేచర్లో కూడా మంచిగా తీసారా లేదా, ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. రీజన్స్ చాలానే రీజన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి మనకు చాలా ఇమేజెస్ అప్లోడ్ చేస్తుంటాము. సో ఇప్పుడైతే ప్రజెంట్గా 33 ఇమేజెస్ నేను తీసినట్టు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్గా దీంట్లో మహా అంటే ఒక 5 సెలెక్ట్ అవుతాయి గైస్. సో అంటే నేను 15 అప్లోడ్ చేస్తే 5 మాత్రమే అప్రూవల్ వచ్చాయి. సో అంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా వెరిఫై చేస్తున్నా అనేది చూసుకోవచ్చు మీరు. ఎనీహౌ మామూలుగా అయితే మనకి అప్రూవల్ అయితే వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఈ ఇమేజెస్తో జనాలకు అవసరం ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా నాకు అన్పేడ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఉంది. అఫ్కోర్స్ ఇది చూడండి. సో అంటే అక్కడ ఇమేజెస్ జనాలకు అవసరం అయ్యేటట్లు క్రియేట్ చేయాలన్నమాట మనం. సో అటువంటి ఇమేజెస్ డౌన్లోడ్ చేసేటట్లు చేయాలి అంటే మనం కరెక్ట్గా ఆబ్జెక్ట్ తీసుకునే ఈ ఆబ్జెక్ట్ కూడా మంచిదై ఉండాలి. సో ఇక్కడ వచ్చేసేసి వాళ్ళు కంగ్రాట్స్ యూ హ్యావ్ కంటెంట్ లైవ్ ఆన్ షటర్స్టాక్. సో అఫ్కోర్స్ నా ఇమేజెస్ అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ ఇమేజెస్ 7 ఇమేజెస్ నా పోర్ట్ఫోలియోలాగా పెట్టారు. సో ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యాజ్ యువర్ పే అవుట్ డీటెయిల్స్ సో దట్ వీ క్యాన్ పే యూ వన్స్ యూ హ్యావ్ అక్యూర్ ఎర్నింగ్. సో ఓకే, పే అవుట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ వచ్చాయి గైస్. సో నేను కొంచెం బ్లర్ చేస్తున్నాను. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి మన పేమెంట్స్ అనేటివి, మన అడ్రసెస్ కొన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి అలానే పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే పే అవుట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా గైస్. సో ఇక్కడ వచ్చేసి పే అవుట్ మెథడ్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి పేయోనీర్, పేపాల్, స్క్రిల్ అని చెప్పేసి 3 వచ్చాయి. సో ఈ 3లో మనం ఏదైనా పేమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నాకు అక్కడ పేపాల్ అకౌంట్ ఉంది, పేయోనీర్ నాకు సరిగా లేదు. పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే వీడియో సపరేట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో మీరు లేట్గా చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఉంటుంది చూడండి గైస్. సో ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పేపాల్ అని క్లిక్ చేస్తున్నాను. పేపాల్ మెయిల్ ఐడి ఇది కాదు నాది. సో ఇక్కడ ఒక 9 తీసేసేసి డైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నారు చూడండి, యువర్ పే అవుట్ మెథడ్ విల్ బి చేంజ్డ్ ఆన్ ద నెక్స్ట్ పేమెంట్ సైకిల్ బిగినింగ్ ఆన్ May 1. సో ఓకే, అకౌంట్ సెట్టింగ్స్ అయితే సేవ్ చేసేసినాను, పేపాల్ చేసేసాను. సో ఎనీహౌ ఇక్కడ రిజెక్ట్ చేసిన ఇమేజెస్ మనం తీసుకోపోయి పిక్సాబేలో కూడా సేల్ చేసుకోవచ్చు అంటే ఊకే జనాలకు ఫ్రీగా ఇచ్చేయచ్చు. సో మన అకౌంట్ క్రెడిబిలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేసి ప్రొఫైల్ స్ట్రెంత్ పెంచుకోవాలి గైస్.
సో ఓకే గైస్, ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ చేసాం. సో ఇప్పుడు మన పోర్ట్ఫోలియోని ఒకసారి చూద్దాం. సో ఇలా వచ్చేసింది. ఇవి నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన ఇమేజెస్ గైస్. సో చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. సో నాకే అనిపించింది అనమాట, ఇంత మంచిగా తీసినారా అని చెప్పేసి. ఓకే, ఈ ఇమేజెస్ అన్నీ వాళ్ళు పక్కాగా వెరిఫై చేసుకొని మనకి ఆప్షన్ అయితే ఇస్తారు పబ్లిష్ చేసేది. సో మాన్యువల్ వెరిఫికేషన్ చేస్తారు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. అవతలి వాళ్ళకి అవసరమయ్యే ఇమేజెస్ మీరు అప్లోడ్ చేశారంటే మీ జాబులు నిండుతాయి గైస్, లేదంటే లేదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు తీసే ఇమేజెస్ మొబైల్తో అయితే వర్కౌట్ కాదు, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ తీసినదే ఉంది. సో ఇన్ కేస్ ట్రై చేస్తా అంటే ఒకసారి ట్రై చేసేయండి, రిజెక్ట్ అయినా పర్లేదు. మళ్ళీ DSLR రెంట్కి తీసుకొని అన్నా కానీ ట్రై చేయండి. సో ఇంతకు మనకు ఎర్నింగ్ వస్తుందా రాదా, ఎందుకు ఇంత డౌట్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ట్రై చేసి చూడండి, వచ్చిందా కొండ, పోయిందా వెంట్రుక అనుకోండి. ఎందుకంటే నేనైతే చేయడం ఎందుకు చేస్తున్నానంటే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి మన సందర్భంలో ఏమవుతుందంటే మనం వర్కౌట్ చేయలేనివి చాలానే వస్తాయి. సో ఒక్కొక్కసారి మనం వర్క్ చేయగలిగేటివి కూడా మనకు ఫస్ట్ ట్రబుల్గా అనిపిస్తుంది, దాని తర్వాత చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసమే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మీ సర్కిల్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళకన్నా షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా వాళ్ళకన్నా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.